మీరు ఎప్పటి నుంచి మీ ప్రయాణం ఎలా, మా ఇన్స్టిట్యూట్ తరపున మీరు ఎలా వచ్చారు, ఏం కథ, ఎన్ని రోజులైంది, ఇవన్నీ క్లియర్ గా చెప్పడం ప్రేమతో. సార్ నేనైతే యూట్యూబ్ లో చూసాను సార్. యూట్యూబ్ లో చూసి మా బాబుకి పంపించాను మీ వీడియో చూసి. పంపిస్తే మా బాబు చూసి అమ్మ ఇది నీకు బాగా యూజ్ అవుతుంది, నువ్వైతే జాయిన్ గాని నాకు అసలు చెప్పకుండా మీకు ఫోన్ చేశారు. లేదు మీకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మళ్ళీ నాకు కాన్ఫరెన్స్ కలిపారు సార్. మీతో మాట్లాడిన తర్వాత నాకు కాన్ఫరెన్స్ కలిపారు. అమ్మ ఇది నీకు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది నీకు సార్. మనకి అసలు ఇంత ముందు నేను చాలా వీడియోలు చూసాను సార్. నిజం చెప్పాలంటే నేను వేరే సారు నాకు మేడం వచ్చి కూడా చెప్పింది ట్యూషన్ గా. ఓకే, ఇంట్లో ఇంట్లో హోమ్ ట్యూషన్. ఓకే సార్ నాకు అసలు బుర్రకి ఏమీ అసలు అర్థం కాలేదు. నేను ఒక 1 నెల రోజుల పాటు చదువుకున్నా కూడా నాకు ఏం అర్థం కాక నేను మానేశాను సార్. మేడం చెప్పింది నాకు అర్థం కాక మానేశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ రోజే జాయిన్ కమ్మన్నారు, నేను జాయిన్ అయినాను. ఆరాధన మేడం కూడా నన్ను అసలు ఆ మేడం చెప్పింది నాకు అసలు నేను చిన్నప్పుడు కోల్పోయింది ఇప్పుడు ఇంత అది అప్పుడు కోల్పోయింది ఇప్పుడు ఇచ్చిండు అంటే ఈ మేడం సార్ వల్ల ఇట్లా రావడానికి ఏమో అని అనుకుంటున్నా సార్. ఓకే ఓకే ఓకే. సో వచ్చినప్పటి నుంచి మా మేడము ఎలా నేర్చుకుంటున్నారు, ఏమేమి నేర్చుకున్నారు, ప్రెసెంట్ ఎలా సాగుతుంది? రాయడం రాదు సార్. ఇప్పుడు ఒత్తులు కలిపి చదవడం నేర్చుకున్నా. నేను 2 వారాలు అవుతుంది సార్ నేను క్లాస్ వచ్చి. ఆరాధన మేడం ఎంత బాగా చెప్తుందంటే అసలు అర్థం కాని వాళ్ళకు కూడా అర్థం అవుతుంది సార్. అసలు ఏమి తెలియని వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. అంత బాగా చెప్తున్నారు. అసలు మీ రుణం మేడంది, మీ రుణం అసలు జన్మలకు ప్రాణం ఉన్నంత వరకు మీ రుణం తీర్చుకోలేము. లేదు మీరు నేర్చుకోవాలి, రుణం కాదు మాకు కావాల్సింది, మీరు నేర్చుకొని చూపించాలి. అదే సరే చదవ వారకే అనుకున్నాను సార్. నాకు చదవడం రాయడం వస్తే చాలు అనుకున్నాను. మేడం మీరు 10th రాయాలి, మీరు ముందుకు పోవాలి, మీరు ఇంకా ఎగ్జామ్స్ రాయాలి అని మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఖచ్చితంగా నేనైతే నిర్ణయించుకున్నా సార్ ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాస్తాను. అది ఎంత వరకు నాకు సాధ్యం అవుతుందో అన్ని ఎగ్జామ్స్ చేయండి, మేము నేర్పిస్తాము, మేము అంతవరకు మిమ్మల్ని తీసుకుని వెళ్తామా, ఇబ్బందే లేదు దాంట్లో. అది తర్వాత లేడీస్, ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ కి మీరు ఇచ్చే సందేశం ఏమి? మీరు అంటే సార్ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా తెలిసిన వాళ్ళు చూసి మీ వీడియోలు చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ఉండొచ్చు. ఈ వీడియోలు చూసి మాకు తెలిసినంత వరకు మేము చెప్పి చాలా మంది మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కావాలి. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోల్పోయినము అని బాధపడద్దు. రామ్ సార్ ఉన్నారు, ఆరాధన మేడం ఉంది, మీరు జాయిన్ కాండి. మనకు ఇది సాధ్యం కాదు అన్నదైతే లేదు. మనం ఇంకా ముందుకు పోవాలి, మనం సాధించుకోవాలి. మనం కోల్పోయినాం అన్నది సాధించుకోవాలి సార్. ఏమన్నా డబ్బులు గిబ్బులు ఏమన్నా ఎక్కువ అమ్మా, ఇక్కడ ఫీజులు ఎక్కువ ఏమన్నా అనేది లేదు సార్. నేను మీకు చెప్పాలంటే నేను విషయం ఒకటి చెప్తా సార్. ఆ మేడం వచ్చిందని చెప్పాను కదా సార్, నాకు నెలకి 30,000 అడిగింది సార్. మీరు నమ్ముతారో నమ్మరు అంటే మీ టాస్క్ అంత ఉంటదని నాకు తెలియదు. సో నేను 10,000 ఇచ్చి జాయిన్ అయితే అని చెప్పాను సార్. నెలకు 10,000 ఇచ్చి నాకు ట్యూషన్ చెప్పండి మేడం అని కూడా చెప్పాను. మీ 4,000 సార్ ఆ బుక్స్ కూడా రావు, నిజం చెప్పాలంటే బుక్స్ కూడా రావు. అసలు చాలా తక్కువ ఫీజు. అసలు మీరు అసలు మాకు దొరకడమే అదృష్టం. ఇంత తక్కువ ఫీజుకి ఇంత కరెక్ట్ గా మమ్మల్ని అర్థం చేసుకొని చెప్తున్నారంటే చాలా గ్రేట్ సార్. మేడం అసలు వాళ్ళు రాని వాళ్ళకు కూడా మనకి ఏంటంటే అక్షరాభ్యాసం చేపించినట్టు చెప్తున్నారంటే మేడం కూడా చాలా ధన్యవాదాలు సార్. చాలా పుణ్యం అమ్మ, మంచి మాట. ఎంత బాగా చెప్తున్నారంటే ఒక్కొక్కసారి అమ్మకు నాన్నకే కోపం వస్తుంది. మనం ఇప్పుడు పిల్లల్ని స్కూల్ పంపిస్తే ఎంత అరుస్తాము, ఎట్లా రాయలేదు బాగా రాయలేదని. మేడం అసలు కోపం అనేది లేదు. ఎంత మందిలా ఒక్కొక్కరి మైండ్ ఒక్కొక్క లాగా ఉంటుంది సార్. అలాంటిది వాళ్ళని అర్థం చేసుకొని అందరికి అర్థమయ్యేటట్టు చెప్తుంది. అసలు ఆరాధన మేడం చాలా గ్రేట్, చాలా మంచిగా చెప్తుంది సార్. అసలు మేము అసలు అనుకోలేదు సార్, నిజం చెప్పాలంటే ఇది మా అదృష్టం ఇలా దొరకదు. అంతే అంతే అంతే. సో చాలా చాలా హ్యాపీ మా. రోజు నైట్ గానీ మార్నింగ్ గానీ ఫోన్ చేస్తాడు సార్. చదివింది మేడం చెప్పింది, అది చదివి వినిపిస్తే అమ్మ నీకు ఒత్తులు కలిపి చదవడం వచ్చిందమ్మా అని మంచి మాట పడుతున్నాడు. అసలు 10 o'clock కాగానే మా సార్ గాని మా పిల్లలు మమ్మీ నీ క్లాస్ టైం అయింది, నువ్వు వెళ్ళు, నువ్వు జాయిన్ గా, నువ్వు కూర్చో, ఏ పని అసలు పక్కన పెట్టేసి నువ్వు కూర్చో అని చెప్తున్నారు సార్. అసలు మాకు స్కూలు మిస్ అయినాం అన్నది మాకు ఎంత బాగా అనుభూతి వస్తుందంటే
అంత బాగా అనిపిస్తుంది సార్. నేను మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఒక మాట అన్నాను, ఇప్పుడు ఏం మాట అన్నా బాగుండదమ్మా, ఒక 4 రోజులు అయిన తర్వాత నువ్వే చెప్తావు మా గురించి అన్న. ఈ రోజు నువ్వు చెప్తున్నావు అంటే నాకు ఆనందం తల్లి. మీ అబ్బాయి చాలా ఇంట్రెస్ట్ పెట్టి మా అమ్మకి ఎట్లయినా చదువు నేర్పించాలి సార్ అట్లా ఇట్లా అంటే నాకు వదిలిపెట్టిన, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక వారం రోజులు టైం ఇవ్వండి అన్న. ఈ రోజు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు మీరు, అంటే ఆ వారంలోనే మీరు ఇంత ప్రేమతో మాట్లాడుతున్నారు, చాలా ఆనందం అమ్మక. అంటే నాకు నమ్మకం లేకుండే సార్, అంటే నాకు రాదు అన్న మైండ్ సెట్ లోనే ఉండిపోయింది సార్. నాకు రాదు, నాకు ఏది రాదు అసలు. నేను అన్ని ఇప్పుడు ఆ మేడం ఇందాక ఒక మేడం చెప్పినట్టు అన్ని ఉన్నాయి సార్ నాకు. నేను పాపను డాక్టర్ చదివించుకోగలుగుతున్న, బాబును వేసి పంపించగలిగినా గానీ నేను కోల్పోయింది నా పిల్లలు కోల్పోవద్దని నేను చేసుకున్నా గానీ సార్, నేను సాధించలేనని చాలా కోల్పోయి చాలా రోజులు ఉన్నాయి సార్. నాకు ఆ నమ్మకం వచ్చింది, నేను చదవగలుగుతా, రాయగలుగుతా, నేను ఇంగ్లీష్ కూడా నేర్చుకోగలుగుతా సార్. నేను అన్నిటికీ మేమున్నాం. సంతోషం సార్, అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అంత సంతోషంలో ఉన్నా సార్. మీరు మీ గెలుపు మేము చూస్తామా, అది మేము నేర్పిస్తాం మీకు అంతేగా. ఓకే, వదిలేసే. ఓకే.